మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మార్చ్ మాసం ఏ విధంగా ఉంటుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ మరి వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? సో ఈ నెల మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. చంద్రగ్రహణం ఎలా ఉంటుంది అని. చంద్రగ్రహణం వీళ్ళకి 5-11 యాక్సిస్లో వచ్చింది. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే వీళ్ళకి 5-11 అనగానే ప్రేమ, అనురాగం దీనికి సంబంధించింది. సో బేసిక్గా రిలేషన్షిప్ స్ట్రగుల్స్ ఉంటాయి. కొడుకు మాట వినకపోవడం, భార్య ఏదేదో మాట్లాడడం, ఫ్రెండ్స్ కూడా పట్టించుకోకపోవడం, అమ్మ నాన్న గుర్తుకు రావడం. సో బేసిక్గా ప్రేమ అనురాగం అంటే అంతే. మనం వీళ్ళతోనే కదా షేర్ చేసుకునేది. బేసిక్గా ఇంకెవరైనా ఉంటారా? గోడలతో, కుక్కలతో అయితే చెప్పలేం కదా, వాళ్ళు అర్థం చేసుకోలేరు పాపం. బేసికల్గా ఎవరికైతే ఈ ప్రేమ అనురాగాల ప్రాబ్లం వస్తుందో వాళ్ళ కుక్కలు పిల్లిని పెంచుకుంటూ ఉంటారు. మనుషులు లేక అందరితో గొడవ పెట్టుకొని ఆ కుక్కల్ని వేసుకొని తిరుగుతూ ఉంటారు, ఆ పిల్లుల్ని వేసుకొని. ఇంకా పిచ్చి చిరాకులు వేస్తే ట్రావెలింగ్కి వెళ్తారు. ఇంకా బయలుదేరితే ఇంక అట్లా కాశీ, రామేశ్వరం అట్లా తిరిగి తిరిగి వస్తారు. ఏం అర్థం కాదు బేసిక్. సో ప్రేమ అనురాగం అనేది అంత మానసికంగా మనిషిని అట్లా దబాయించేస్తుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మానసికంగా కొంచెం స్ట్రోక్ పడవచ్చు. అంటే ప్రాసెస్ అవ్వట్లేదు ఎమోషన్స్. మామూలుగా ఎలా ఉంటుందంటే మనిషికి ఏది ఉన్నా లేకున్నా సాయంత్రం 7 తర్వాత వాడు సెటిల్ చేసుకుంటాడు. కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుందంటే అన్నిటిని దాటేస్తుంది అది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే బేసిక్గా ఏదైనా కనుక అంత సీరియస్గా తీసుకోవద్దు బేసిక్గా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసికల్గా వీళ్ళకి జాబు, డైలీ వర్క్, అదృష్టము దాని గురించి ఆలోచిస్తారనమాట. అంటే బేసిక్గా వీడి కంటే అవతలాడు గురించి ఆలోచించడం, ఆ టెన్షన్ వీడి మీ నెత్తి మీద ఎక్కించుకోవడం. మా తండ్రి ఇట్లా, మా కొడుకు ఇట్లా, మా భార్య ఇట్లా, ఎవడు మాట వినట్లేదు, ఎవరు నేను చెప్పింది చేయట్లేదు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళని చూసి మళ్ళీ నేను బాధపడుతున్నాను. ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. సో ఇది ఎక్కువ అయిపోతుంది. బెంగ అంటారు కదా, బెంగ అనమాట. అరే అట్లా మా కూతురుకి అట్లా అయిపోయింది, అల్లుడు రోజు గొడవలు జరుగుతున్నాయి, కోడలు మా కొడుకుని వేధిస్తుంది, మా నాన్నేమో గీత దాటేశాడు, మా బాబాయ్ అస్సలు ఎవడు వినట్లేదు. మీరు జాబ్ ప్రయత్నిస్తుంటే మీరు, లేకపోతే మీ అబ్బాయికి డైరెక్ట్. సో జాబ్ గురించి గుడ్ న్యూస్, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఎస్పెషల్లీ మెడిసిన్, ఫార్మస్యూటికల్ రంగంలో. తర్వాత ఈ బెంగ అన్నమా, ఆ బెంగ ఎప్పటికీ తిరగదు. ప్రతి మనిషికి ఏదో బెంగ ఉంటుంది కదా. అయ్యో మా నాన్న, అయ్యో మా భార్య, అయ్యో మా కొడుకు, అయ్యో మా కూతురు రామా, ఏదో ఉంటుంది కదా. ఇట్లా ప్రతి ఒక్కడు బాధకుంటూ ఉంటాడు. సో బేసిక్గా అది నడుస్తూ ఉంటుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది. సో ఇట్స్ హ్యాపీ, నో నీడ్ టు వరీ, అంతా బాగుంది, ఏ ఇబ్బంది లేదు చెప్పుకోవాలంటే. అంటే మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా మనందరికి యాక్చువల్గా సబ్కాన్షియస్ మైండ్ అనేది లేకపోతే ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. సబ్కాన్షియస్ మైండ్ ఉండడం వల్ల అది వేధిస్తూ ఉంటుంది, గుర్తు తెస్తూ ఉంటుంది. మాటికి అరే 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 ఇది జరుగుతుంది, నీకు ఇది అయిపోతుంది అని. సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి మైండ్ని. మనం మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటే ఒక టెక్నిక్. బాగా మైండ్ని కంట్రోల్ చేసుకొని బాగా జీవితాన్ని ప్రాసెస్ చేసింది శ్రీరామచంద్రుడు, కృష్ణుడు. సో రామనామం జపించాలి,
కృష్ణనామం జపించాలి. రామ 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 రామ. రాముడు ఎంత ప్రాబ్లం వచ్చినా దాన్ని చాలా బాగా డీల్ చేసేవాడు, కృష్ణుడు కూడా. సో వాళ్ళ నామ జపం చేస్తే మనం సిచ్యువేషన్ నుంచి బయటపడతాం. లేకపోతే తలపోటు మనం చచ్చిపోవాలి ప్రతి మనిషి కదా. గుళ్ళు గోపురాలు లేకపోతే, మంత్రాలు ఇవి లేకపోతే మనం చచ్చిపోవాలి అసలు. మా తాతేమో అసలు అన్నీ మర్చిపోయాడు. మనుషులు బెంగంతా మన తల మీద వేసుకోవడం, మళ్ళీ వాళ్ళ వల్ల మనం బెంగ తెచ్చుకోవడం, నేనేం చేయలేదేమో, ఇది ఉంటుంది కదా బేసిక్గా. సో ఈ బెంగ దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీనివల్ల గొడవపడతారు వాళ్ళతో. ఈ గ్రహణం ఇంపాక్ట్ వల్ల గొడవపడతారు. కొడుకుతో గొడవ, భార్యతో గొడవ, తల్లితో గొడవ, నాన్నతో గొడవ, బాబాయ్తో గొడవ, పిన్నితో గొడవ, టీచర్లతో గొడవ. సో బెంగ బేసిక్గా చివరికి తాత ముత్తాతతో కూడా గొడవపడతారు. సో రిలేషన్షిప్ ప్రాబ్లం. ఇండైరెక్ట్గా రిలేషన్షిప్ మళ్ళీ మనీ కనెక్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఎక్కడో టచ్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్కి అదే ఎక్కడ టచ్ అవుతుంటుంది చాలాసార్లు. ప్రతి ప్రాబ్లంకి రాకపోవచ్చు అది ఫ్లేవరు, కానీ చాలా ప్రాబ్లమ్స్కి ఆ ఫైనాన్షియల్ అనేది కొంచెం టచ్ అవుతుంది. సో ఈ ప్రేమ అనురాగాల్లో కొట్టుకొని చేస్తారు వీళ్ళు బేసికల్గా. ఒకటి ఏంటంటే వీళ్ళు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేయబోతున్నారో దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఏ ప్రాబ్లం అయితే బాగా వేధిస్తుందో, ఏదైనా కావచ్చు అంటారు, ఏదైనా కావచ్చు, దానికి మినిమం సొల్యూషన్ అయితే వస్తుంది. పూర్తి సొల్యూషన్ రాకపోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే, జన్మజాతకంలో ప్రాబ్లం ఉంటే ఇంకా దాన్ని మనం మార్చలేం కదా. కానీ మినిమం సొల్యూషన్ అయితే వస్తుంది. మినిమం సొల్యూషన్ ఎంతో కొద్ది బయటపడతారు. ఎందుకంటే మనకి ఎక్కడో ఇది చైత్ర మాసం రాబోతుంది, ఫాల్గుణ మాసం నడుస్తుంది కాబట్టి ఎంతో బ్లెస్సింగ్ అయితే ఉంది. కానీ ఈ బెంగ ఇదంతా ఉంటుంది, క్లియర్ అవుతుంది. కానీ ఎస్పెషల్గా ఎవరికైతే జాబ్ రావట్లేదు వాడికి ఎక్కువ బెంగ ఉండిపోతుంది, అలా అది పీడిస్తుంది. కానీ అదృష్టం ఏంటంటే వాడికే తొందరగా జాబ్ వస్తుంది. వీళ్ళెవరైతే ప్రేమానురాగాల గురించి మాట్లాడుకున్నా వాడు నడుస్తూనే ఉంటుంది, వాడు అది దానికి ఒక సొల్యూషన్ కూడా తెచ్చుకుంటాడు. కానీ విపరీతంగా బెంగ బాధ వచ్చేది ఈ జాబ్ లేని వాళ్ళకి. కొంతమందికి ట్విస్ట్ ఏంటంటే అటు జాబ్ కూడా వస్తుంది. ఏదైనా ఎక్కువ అయిపోయింది అనుకో దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది, లేకపోతే అది సర్వనాశనం అయిపోతుంది కదా ఏదైనా. సో బేసికల్గా మంచి పాయింట్ ఏంటంటే జాబ్ వచ్చేస్తుంది. రీసెర్చ్ ఫీల్డ్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెర్చ్ అనేది మనకు చూసుకుంటే మనకు హైదరాబాద్లో, వెస్ట్ హైదరాబాద్లో ఎంత డెవలప్మెంట్ ఉందో ఈస్ట్ హైదరాబాద్లో మనకు అన్ని కంపెనీలు ఉన్నాయి రీసెర్చ్కి. విపరీతమైన రీసెర్చ్ ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న కంపెనీస్కి మనకు బేసిక్గా ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ కంపెనీసు, R&D, ఇప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉంటాయి, డాక్టర్ రెడ్డీస్, ఆరోబిందో, ఇట్లా ప్రతి దాంట్లో రీసెర్చ్ వింగ్ ఉంటుంది. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ప్రేమానురాగాల కుటుంబ పరంగా విపరీతంగా కొట్టుకుంటారు. ఆ సినిమాల్లో చూపిస్తారు చూడండి, కొన్ని సినిమాలు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు నాకు టైంకి. విజయ్ సేతుపతి ఒక సినిమా ఉంటుంది, అందరు కొట్టుకుంటూ ఉంటారు, ఆమె ఇంకా నిత్యమైన ఉంటుంది, పిచ్చ కొట్టుకుంటారు. అట్లా కొట్టుకున్నాడు. ఇంకా తల్లి ఏమో కొడుకున్న మాట వినట్లేదు, తండ్రి ఏమో కూతురున్న మాట వినట్లేదు, మామూలు కొట్టుకోడు ఉన్నాయి. ఇంకా భగవద్గీతనే, ఇక భగవద్గీత చెప్పాలి వాళ్ళకి, పిల్లలకి, లేకపోతే అది ఏం మాట వినరు. అరే ఇది నువ్వు చేస్తుంది తప్పు అంటే కూడా తప్పు చేస్తాడు. అరే మందు తాగొద్దంటే మళ్ళీ తాగుతాడు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఆ సంసార నాటకం నడుస్తూనే ఉంటుంది ఇంకా జీవితాంతం. సో ఇలాంటి సమయంలో నామ జపం చేయించాలి, చాలా ఇంపార్టెంట్. శ్రీరామ జయరామ జయ జయ రామ చైత్రమాసం నవమి రోజు చేస్తే బాగుంటుంది. మనం యాక్చువల్గా మనం టైంపాస్ చేస్తూ ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం, టెన్షన్ వచ్చినప్పుడు టీవీ చూస్తాం. కానీ యాక్చువల్గా నామజపం చేయాలి, లోపల ప్రాసెస్ అయ్యి అది క్లీన్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే రీల్స్ చూస్తుంది ఇంకా ఎక్కువ అయిపోతుంది తెలియక. మీరు రీల్స్ చూడడం ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు తెలుస్తుంది బాధ, అప్పుడు ఒకటేసారి వస్తుంది, ఇంకా పెరిగిపోతుంది. టెన్షన్ ఉన్నప్పుడు రీల్స్ టీవీ చూడదు, నామజపం చేయాలి. అది మొత్తం సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ క్లియర్ చేసేస్తుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరుకుతుంది. సో బేసిక్గా తులారాశి వాళ్ళకి భజన, ఇంకా భజనే మామూలుగా ఉండదన్నమాట, ఒక రేంజ్లో ఉంటుంది ఆట ఇంట్లో.
ఇంట్లో ఆఫీస్లో ఎక్కడికి వెళ్ళిన మానసిక గోళ. ఎవరైతే నీ మాట విన్నాడో ఫస్ట్ నీ మాట వినడం మానేస్తాడు. కొడుకున్నాడు, వాడికి జాబ్ వచ్చింది, మాట వింటాడా? ఫినిష్, నువ్వు క్లోజ్, ఇంక నేను లెక్కేయడు. అదనమాట బేసిక్గా తులారాశి వాడికి నెక్స్ట్ మంత్ మంచి బ్యాండ్ బాజా బారాత్ ఉంది మార్చిలో. అంటే ఆర్థిక ఇబ్బంది గురించి మాట్లాడట్లే ఇక్కడ నేను, మానసికంగా చాలా గోల్ ఉంటుంది. వాడు ఎవడైనా కావచ్చు, ఎంత వాడైనా కావచ్చు, ఏ స్టేజ్లో అయినా ఉండొచ్చు. వాడిని ఇబ్బంది పెట్టేవాడు వస్తాడు. వాడు పనవాడు అవ్వచ్చు, పిల్లోడు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఆఫీస్లో బాస్ అవ్వచ్చు, పోలీసు వాడు అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇబ్బంది పెట్టేవాడు వస్తాడు. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. సో వీళ్ళు రెమెడీస్ చేసుకోవాలి. శుక్రవారం రోజు ఫస్ట్ కృష్ణుడి గుడికి వెళ్ళిపోవడం శ్రేయస్కరం. గురువారం రోజు రామాలయంకి వెళ్ళిపోవడం బెటర్. మార్చి నెలలో మెయిన్గా చైత్రమాసం నవమి రోజు శ్రీరామ నామం జపం జపించాలి. శ్రీరామ నామ జపం చేయాలి కంపల్సరీ. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా పర్లేదు, జాబ్ ట్రయల్స్ చేస్తామని చెప్పాం వచ్చేస్తుంది. ఎందుకంటే తీవ్రమైన ట్రయల్స్ చేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడ ఏది కనిపించడం లేదు. ఒకటే మానసిక గోల్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ అడుగు పెట్టినా వీళ్ళు బ్రతకలేరనమాట. ఎవడో ఒకటి ఇబ్బంది పెడతాడు. మీరు జిమ్కి వెళ్ళినా మిమ్మల్ని అక్కడ కూడా ఇబ్బంది పెడతాడు ఎవడో. సో బేసికల్గా ఆల్ ఈజ్ వెల్ తెలుసు కూడా, చివరికి అంతా మంచి జరుగుతుందని, అయినా టెన్షన్. కెరియర్ బాగుంది, హెల్త్ బాగుంది, అన్నీ బాగుంది, మ్యారేజ్ లైఫ్ కూడా బాగానే నడుస్తుంది. ఈ మధ్యలో దీని ఏమంటారు, ఇదే మాటలు, అరుచుకోవడాలు, కంచాలి సరేడాలు, వాటర్ బాటిల్ నీళ్ళకేసి కొట్టడాలు, ఇది జరుగుతుంది అనమాట. సరే ఇంకా ఈ నెల ఇది గ్రహణం కదా, గ్రహణం వచ్చినప్పుడు ఎందుకు చెప్పాను ఇంతటి లోతుల్లో, గ్రహణం వచ్చినప్పుడు అది కొద్దిగా ఏడిపిస్తుంది. మినిమం అది వచ్చిన ఒక 15-20 రోజులు కొంచెం చుక్కలు చూపిస్తుంది. అది అయితే మామూలుగా ఇది జరిగినప్పుడు ఏం కాదు. బేసిక్గా ఈ గ్రహణం ఎక్కడైతే దూరుతుందో దీంతో పాటు అటాచ్ అయింది కదా. మామూలుగా ఏముంటుంది అంటే చిన్న ఇటు అటు నెలలో 1-2 రోజులు అంటే అర్థం చేసుకోవచ్చు. వరుస పెట్టి ఒకటేసారి 15-20 రోజులు అంటే గ్రహణం ఎఫెక్ట్ అయ్యేది. వీళ్ళ మీద చక్కగా ఈ రేంజ్లో పనిచేస్తుంది అనమాట. ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.